హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేస్తాం కదా. అయితే మనం రీసెంట్గా సో అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది స్నో ఫ్లేక్ నుంచి లేక్ హౌస్కి లోడ్ చేసినాం. దాని తర్వాత డిఎంఎల్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా చెప్పాను. సో అలానే స్నో ఫ్లేక్ నుంచి వేర్ హౌస్ కూడా లోడ్ చేసినాం లార్జ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. అయితే ఈరోజు లోడ్ చేసిన తర్వాత మనం డిఎంఎల్ ఆపరేషన్స్ లైక్ డిలీట్ కానీ అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ చేసినప్పుడు మనకి పాకెట్ ఫైల్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, బిహైండ్ ద సీన్స్ ఏమున్నది అనేది కూడా మనమైతే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసరికి స్కీమా అనమాట. ఇక్కడ స్కీమాలో మనకి 5 టేబుల్స్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ అయితే 3 లోడ్ అయింది, రెండోది అనేది మనకు అవసరం. ఓకే, నేను ఇక్కడ లైన్ ఐటమ్స్ అనేది తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇది ఎక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఓకే, సో సింక్ చేద్దాం కావాలంటే. ఓకే, మీరు చూసుకుంటే లైన్ ఐటెంలో సో ఒక ఐడి, దాని తర్వాత 0, దాని తర్వాత 1578 ఇలా మనకి సో వస్తుంది అన్నమాట. అలానే మీరు ఇక్కడ డెల్టా లాగ్ ఫైల్ చూసినా మీకు తెలుస్తుంది ఏంటని కూడా. సో టేబుల్స్, సారీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టుగా. ఓకే, సో ఇది జేసన్ ఫైల్స్, నో నీడ్ టు వరీ. సింక్ చేద్దాం. సో లెట్ మీ ఎడిట్. ఎడిట్ విత్ నోట్ప్యాడ్. ఓకే, మీరు చూసుకుంటే మనకి 3 పాకెట్ ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. చూడొచ్చు ఇక్కడ యాడ్ పాత్. సో ఇక్కడ మీరు చూస్తే సో దీంట్లో ఓకే 0 వర్షన్లో అండ్ 1578 అనమాట. ఓకే, సో ఇలా మనకి సో 1578 వర్షన్, దాంట్లో 3 పాకెట్ ఫైల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సైజ్ అంతా, మోడిఫికేషన్ డేటా, కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ లైక్ అప్డేట్ కానీ చేసినప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుంది ఏంటనేది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అఫ్ కోర్స్ ఆల్రెడీ నేను క్వైరీస్ అనేది సో రెడీ చేశాను, ఎందుకంటే టైం వేస్ట్ అనేది అవ్వకుండా. ఓకే, ఇక్కడ నేను సో షిప్ మోడ్ అనేది ఎయిర్ ఉంటే దాన్ని టెస్ట్ డెవలప్మెంట్ కింద నేనైతే అప్డేట్ చేస్తున్నాను అనమాట. లెట్స్ ట్రై టు. అసలు యూఐ అనేది అసలు ఇట్స్ నాట్ ఎ గుడ్ రన్. ఓకే, రన్ చేస్తున్నాను. ఎక్కువ టైం తీసుకోదు, బట్ లార్జ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయి చాలా ఫాస్ట్ చెప్పాలంటే. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు మనం అప్డేట్ చేసినాం కదా, ఆ అప్డేట్స్ అనేది సో ఎక్కడికి వచ్చినాయి ఏంటి అనేది కూడా చూద్దాం. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే లేక్ హౌస్లో ఒక రకం ఉంటుంది, వేర్ హౌస్లో ఒక రకం ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో సింకింగ్ ఇంకా జరగలేదు చూసారా. ఇక్కడ ఫస్ట్ ఇది మనకు క్రియేట్ అయింది, కానీ ఇక్కడే చేంజ్ అవ్వాలి, దీనికి ఇంకొక వర్షన్ అనేది క్రియేట్ అయింది. ఎంత 1629 అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఫైల్ అపాచీ పార్క్ ఒకటి బిన్ ఫైల్ జనరేట్ అయింది. ఓకే, సో అర్థమైంది కదా, మనం ఏదైతే అప్డేట్ చేసామో ఆ అప్డేట్ చేసినప్పుడు ఒక బిన్ ఫైల్, ఒక అపాచీ పార్కెట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. అలానే వర్షన్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు నేను డెల్టా లాగ్ చెక్ చేస్తాను. సో ఇక్కడ కూడా సింక్ అవ్వాలా. ఓకే, వచ్చింది కదా లేటెస్ట్గా, ఇదే లేటెస్ట్. సో యూజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే సో రిమూవ్ యాడ్ ఇలా ఉందన్నమాట. ఓకే, వర్షన్ ఉండేది 1629. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1578 1578 1578 1578 1578, బట్ లేటెస్ట్ది 1629 అనమాట. ఓకే, సో అబ్జర్వ్ చేస్తారు కదా, ఇక్కడ మనకి ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో డీటెయిల్స్ అదంతా కూడా మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, ఇంత పెద్ద కాంప్లెక్స్ తీసుకోకుండా చిన్నవి తీసుకోండి, ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి తీసుకోండి, ఎక్కువ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండర్స్టాండింగ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇంకొక ఐ థింక్ ఒక్క నిమిషం. Yeah. ఇంకొక అప్డేట్ కూడా చేస్తున్నాను, సో డిలీట్ చేసేక ముందు. సో ఇక్కడ చూడండి, ఇందాక వేరు ఇప్పుడు వేరు అనమాట. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ సారీ గైస్. ఓకే, రన్ చేద్దాం.
ఓకే. సో, ఇక్కడ గూడా మనకి సో, ఇందాక అప్డేట్ అనేది వేరు. సో, ఇప్పుడు అప్డేట్ అయితే వేరనమాట. మీరు నోటీస్ చేయాలా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి గూడా జనరేట్ అయింది ఇక్కడ. సో, థర్డ్ ఇంకా జనరేట్ అవ్వలేదా? ఓకే. చూసారా? థర్డ్ జనరేట్ అయింది. అలానే ఇక్కడికొచ్చేసరికి సో, 0 ఇంకోటొస్తది ఇక్కడ వర్షన్ నంబరు. సో, 1634 అనమాట. ఇక్కడ గూడా ఒక పాకెట్ ఫైల్, ఒక బిన్ ఫైల్ వచ్చింది. అలానే ఇప్పుడు అప్డేట్ గూడా చేస్తాను. లెట్స్ సీ దట్. సారీ డిలీట్ గూడా చేస్తాను. ఇందాకడ దాకా 2 అప్డేట్‌లు చేసాం గదా! ఇప్పుడు డిలీట్ చేద్దాం. డిలీట్. ఓకే. థాట్స్ ఇట్. ఓకే. సో, డిలీట్ గూడా చేసిన. సో, సింక్ చేద్దాం. సో, లేటెస్ట్‌దేంటిది? 1641 ఇదే గదా! ఓకే. సో, ఏమొచ్చింది గైస్? సో, ఒక సో, బిన్ ఫైల్ వచ్చిందనమాట. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేశారు గదా! అలానే సో, 33 ఓకే. సో, అబ్జర్వ్ చేశారు గదా! చేంజెస్ అనేది ఎలా ఉన్నాయన్నది. అలానే మనం లాగ్ ఫైల్ గూడా వెరిఫై చేద్దాం. సో, సింక్ చేయండి ఇక్కడ. ఓకే. 4 లేటెస్ట్ ఎడిట్. ఓకే. సో, చూసారు గదా! 1641 ఓకే. సో, ఇలా మనకేంటంటే యాడ్, రిమూవ్ అలానే ఇక్కడ సో, 1629 ఓకే. మీరు చూసుకుంటే 1578 ఉంది. అలానే 1629 ఉంది. లేటెస్ట్ వర్షన్ ఏంది? 1641 ఓకే. సో, ఇయన్నీ గూడా మనకి టైమ్ ట్రావెల్ కావచ్చు, లేకపోతే క్లోనింగ్ కావచ్చు, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మనకి క్లోనింగ్ అనే ఆప్షన్స్ గూడా ఉంటాయి. చూడండి క్లోన్ టేబుల్ గానీ, టైమ్ ట్రావెల్ గానీ, ఈ ఆప్షన్స్ అన్నీ గూడా మనకి యుటిలైజ్ అవుతుంటాయన్నమాట. కాకపోతే ఎక్కువ నంబర్ ఆఫ్ రికార్డ్స్ కాకుండా జస్ట్ ఒక 5 రికార్డ్సే తీసుకోండి. దాని మీద ఎక్స్‌పెరిమెంట్ చేయండి. లేక్ హౌస్‌లో ఎలా ఉన్నాయి? లేతే వేర్ హౌస్‌లో ఎలా ఉన్నాయి? బిహైండ్ ద సీన్స్ ఫైల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది? ఏంటనేది మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంటది. అలానే జేసన్ ఫైల్స్ ఎలా వస్తున్నాయి? ఏంటనేది గూడా ఏమేమి చేంజెస్ వస్తున్నాయని గూడా మీకు క్లియర్ కట్‌గా తెలుస్తది. కాకపోతే నేను ఎందుకు ఇంత నంబర్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నాను అంటే, సో, ఎక్కువ నంబర్ ఆఫ్ రికార్డ్స్ రన్ చేసినప్పుడు ఎన్ని పాకెట్ ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి ఏంటనేది నేను లేక్ హౌస్‌లో చెప్పాను. అండ్ వేర్ హౌస్‌లో గూడా క్లియర్‌గా చెప్పాననమాట. సో, ఇప్పుడు ఓకే. లైన్ ఐటెమ్. సో, 0 ఓల్డ్ దానికెళ్తున్నాను. సో, ఓకే. సేమ్ అన్నమాట. ఓకే. ఇలా మీకు సో, డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉన్నాయన్నమాట. ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.